ఇప్పుడైతే మనం గుజరాత్పేటలో జరుగుతున్న రథయాత్ర దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ రెల్లి వీధి వారాలు కూడా ఈరోజు 52 వారాలు అంటారు కదా, చూడవచ్చు. గుజరాత్పేట రథయాత్రకి వెళ్తున్నాం. దుమ్ము దులిపేద్దాం, ఎవడో స్కిప్ చేయకండి. ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు, నీకు చెప్పడం చెప్తున్నాను. రథయాత్రకి వెళ్తున్నామని. వీడియో నచ్చినట్టుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేదైనా తర్వాత చూసుకుందాం. ఈ అవుట్ఫిట్ చూడండి, వేరే లెవెల్ అనమాట. అవుట్ఫిట్ ఎరా ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు? అవుట్ఫిట్ అదురుతున్నామయ్యా. We'll do one thing. We'll discuss it later. తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే రథయాత్రలో ఉన్నాం అనమాట. రథయాత్ర అంటేనే కలరింగ్. చాలామంది కలరింగ్ చూడడానికి వస్తారు. ఇప్పుడైతే వరంగల్ ఇంటికాడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. పులిహోర అలానే బఠానీస్ ఎక్కడికక్కడే పెడుతున్నారనమాట. చూడొచ్చు, మనం బఠానీస్ అయితే తీసుకున్నాం. ప్రసాదం కోసం వచ్చావా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? దేవుడి దగ్గరికి వెళ్ళరు అంతే, ప్రసాదాన్ని దగ్గరికి వెళ్ళావు ఫస్ట్. ఇంకా స్టార్ట్ అయింది కదా, క్రౌడ్ తక్కువలో ఉంది. చాలా క్రౌడ్ పెరుగుతుంది అనమాట. ఈ దీనికి విమానాలు వేసుకొచ్చినట్టు సైకిల్ కూడా వేసుకుని వస్తారు. బళ్ళు మినిమం లేదు. ఫైనల్ అయితే సోమవారం రథం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు అయితే సోమవారం నిజస్వరూపంతోనైతే మనకు దర్శనం ఇస్తారనమాట. ఇన్నాళ్ళు దశావతారాలతో మనకు కనిపించిన సోమవారం ఇప్పుడు జగన్నాథ స్వామి అవతారంతోనైతే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు భక్తులకి. చూడవచ్చు, చాలామంది భక్తులు దర్శించుకుంటున్నారు సోమవారిని. వర్షం పడిన కారణంగా చాలా కొంచెం లేట్గా వస్తున్నారనమాట చాలామంది. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం వెళ్ళిపోదాం ఇంకా యాత్రలోకి. అలానే మనకి రెల్లి వీధి జాతర కూడా వస్తుందన్నమాట ఆపోజిట్లో. ఆల్రెడీ మీకు ముందుగానే చూపించాను కదా. అప్పుడు ఇక్కడ చాలా రద్దీ ఎక్కువైపోద్ది అనమాట. చూద్దాం, ఇంకా లోనికి వెళ్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు వస్తున్నట్టున్నారు. గుండు శంకర్ గారు అయితే ఇక్కడికి వచ్చారు సోమవారం దర్శించుకోవడానికి గుజరాత్పేట. ఇప్పుడైతే యాదర్లోకి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ నేను ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట, వరంగారి ఇంటికాడికి. చాలా బాగుంది ఇక్కడ ప్రసాదం. ఇప్పుడు చిన్నపిల్లలు రాజేష్ ఇంకా మారవా. ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే రెల్లివీధి అమ్మవారి జాతర కూడా మన రథయాత్రలోకి అయితే కలిసిపోయింది. చూడొచ్చు, వాళ్ళు డబ్బుల మూతలతో చాలామంది వస్తున్నారనమాట ఎదురుగా. ఇప్పుడు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట రథయాత్ర, మొత్తం కిక్కిరిసిపోద్ది అనమాట. చాలామంది జనాలు ఎక్కువైపోతారు ఈ ప్లేస్లో. ఇంకా
మన బ్యాచ్ అయితే వచ్చేసింది యాత్రలోకి. ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, చూసుకోవడమే, ఇంకా ఏరుకోవడమే ఏది దొరుకుతుంది. ఆల్రెడీ చెప్తున్నాను కదా, మన ఫ్రెండ్స్ అనేది చాలామంది ఎక్కడ ఉన్నారనమాట. ఈ ఏరియాలోనే మనం చదివింది కూడా వేరే లెవెల్ అనమాట. ప్రతి ఒక్కడు మనం పలకరిస్తూ చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తుంటాయి ఈ యాత్ర దగ్గరికి వస్తే చాలా వరకు నాకైతే. ఫైనల్లీ మనం లోన్కి అయితే వెళ్దాం. అక్కడ పెడితే అక్కడ అంతా మనోలే రెడీగా ఉన్నారు ఇంకా దిగడానికి. క్రౌడ్ పెరిగింది కదా, దిగేసి ఆడుతారు ఇంకొక ఆట. ఎత్తుక్కోవడమే, ఏట అంతా ఏట జరుగుతుంది అనమాట ఇక్కడ. చిల్డ్రన్స్ దగ్గరికి వెళ్తారా? ఓ నీ అబ్బా ఆపరదే. చెప్పాను కదా ఎంతమంది వస్తారంటే ఏం చెప్పలేమన్నమాట. శ్రీకాకుళం మొత్తం ఈ పూట ఇక్కడే ఉంటుంది అనమాట. రాత్రి 11 వరకు ఇక్కడే ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట. చాలా పెద్ద రథయాత్ర అయితే జరుగుతుంది అనమాట మన శ్రీకాకుళం సిటీలో అయితే ఈరోజు. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే అలా కంప్లీట్ అయిన తర్వాత ఇంక బ్యాగ్స్తో అలా తిరిగేసి టెంపుల్ ఉంటుంది, జగన్నాథ స్వామి టెంపుల్, అదైతే కవర్ చేసుకుంటూ ఇంటికి పోదాం. ఈరోజు 1850లో కట్టారనమాట అది ఆలయాన్ని. చూద్దాం అది కూడా ఎలా ఉందనేది. నైట్ వ్యూ కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి వీడియోకి. పర్లేదు, కొంతవరకు ట్రై చేద్దాం. ఎంతవరకు వస్తే అంతవరకు. ఇక్కడైతే చాలా మంది ఊర్లో చెడగొట్టిర్రా మీరు. పొట్టుడేదో వాగుతున్నాడు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? సినిమాలు మారారా మీరు ఎవరు? దేవుడి కోసం వచ్చావా, అమ్మాయిల కోసం వచ్చారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? అంతా కలరింగ్ మహిమ. గుద్దులో పెడతాను కొడక. గుద్దులో తే గద్దలో ఎగురుతో మాట్లాడతాడా? చెత్త కొడక దిగి. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోతుంది. దిగి ఇక్కడ నుంచి. ఏంటిది? కొడతారు. ఈ అవుట్ఫిట్ చూడండి, వేరే లెవెల్ అనమాట. అవుట్ఫిట్ ఎరా ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు? అవుట్ఫిట్ అదురుతున్నామయ్యా. We'll do one thing. We'll discuss it later. తర్వాత మాట్లాడదాం.
ఏ హాయ్ ఫ్రెండ్స్ వైటి రేట్ రాలేదే గడ్డ రే సుభాష్ అమ్మాయి చేశాను ఎలాగొచ్చేది 3 రకాలు వస్తాయి 3 అడుగులు అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా ఇప్పుడే దట్ ఐ థింక్ వాటో వాట్ అనే వీడు సూట్ అయినది పైన తీయని పైన విడితే ఇక్కడ బాగుంటది వద్దురా నాకు నీ బాగుంటారా ఎదురా నీ బాగుంటారా ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు గాజుగా తెచ్చి కదా నువ్వు నేను కొబ్బరి మీద కట్టున్నాను ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా ఏదో కోహినూరు రోజున పోయినట్టు ఎలిజబెత్ రాణి కిరీటం పోయినట్టు ఆ సెర్చింగ్ ఏంట్రా అనాథ బిడ్డ తప్పి వస్తాను డీటెయిల్ తండు వెళ్ళి రథయాత్ర అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం సోమవారం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సోమవారం ఆలయంలోకి విగ్రహాలు ఇంకా రాలేదు. విగ్రహాలు వచ్చేటైకి వెళ్ళలేదండి, ఒక 11-12 అవుతుంది. ఎందుకంటే రథయాత్ర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే సోమవారం అయితే లోనికి వస్తారు కాబట్టి ఆ టైం పడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఆలయంలోన ఎలా ఉంది అని చూడడానికి అయితే వెళ్తున్నాం. అలానే ఈ ఆలయం ఎప్పుడు కట్టారనుకుంటే 1856-50 నాటిలో కట్టడం అయితే జరిగింది అనమాట. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ అద్భుతం అనమాట. ఒక లెవెల్లో కనిపిస్తారు, చూడొచ్చు. మనకి రైట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి ఉంటారు, లెఫ్ట్ సైడ్న శ్రీరామచంద్రుడు ఉంటారు అనమాట. అయితే వీళ్ళిద్దరిని మనం దర్శించుకున్నాక డైరెక్ట్గా రాధాకృష్ణ స్వామి దగ్గరికి అయితే మనం వెళ్ళి దర్శించుకొని ఇంకా ఇంటికైతే తిరిగి వెళ్ళిపోవడమే. చాలామంది ఇలానే వెళ్తారు అనమాట. చూడొచ్చు లోనున్న విగ్రహాల్లో రాధాకృష్ణులు ఇద్దరే ఉన్నారనమాట. జగన్నాథ స్వామి, బలభద్ర, అలానే సుభద్రదేవి రావడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత అయినా నెక్స్ట్ అమ్మాయిలు ఉంటారని మాత్రం బాగా వస్తారు ఆ గుడ్లకేమే. అమ్మాయిల కోసం తప్ప ఏడికి రారు. చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ నెక్స్ట్ ఇయర్ ఎవరు మిస్ అవ్వకుండా వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మా ఊరు అదే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చేయాలి అయిపోయింది, అది ఒకటి చేసి పడేయండి.